తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇందులో భాగంగా బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, చైర్పర్సన్ తుమ్ము పద్మా శరత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినందున ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగిస్తుందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు సుస్థిర పాలన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు, కౌన్సిలర్ శరత్ రెడ్డి, డబ్బు, అబ్దుల్లా, దూప్ సింగ్, మున్సిపల్ శాఖ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశానుసారము మన రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలలో ఈ సంవత్సరము అయిన సందర్భంగా ఈ విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన బోధనం పట్టణంలో ఈ అంబేద్కర్ కూడలి వద్ద శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అంటే మాసివ్ శానిటేషన్గా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఈ కార్యక్రమానికి హాజరైన చైర్పర్సన్ గారికి, కౌన్సిల్ సభ్యులకి, ఆఫీస్ సిబ్బంది, పత్రికా విలేకరులందరూ కూడా పురపాలక సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రభుత్వం 1 నుంచి 9 వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఒకటి చేసుకుంటున్నాం. ఇంతేకాకుండా 3rd నాడు మనకు అర్బన్ డే ప్రోగ్రామ్ అంటే 142 మున్సిపాలిటీల్లో ఓన్లీ మున్సిపాలిటీలో స్పెషల్గా చేపట్టే కార్యక్రమాల గురించి మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రోజు మనం ముఖ్యంగా ఈ శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా పీపీ కిట్స్ వాళ్ళకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు అంటే పట్టణంలోని వైద్యుల ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణంలోని పురపాలక సంఘం తరఫున ఈ శానిటేషన్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఈ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ 9వ తారీఖుకి మనకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏదైతే అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చిన మాటల ప్రకారం ప్రతి ఒక్క గ్యారంటీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.